జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా బీహార్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఒక కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించనున్నది ఇంతకు ఎవరైనా ఏంది కథ అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం మాట్లాడుకునే బల్లే సూపర్ గా ఉంటది ఓకేనా మొత్తానికి మనం అందరం కూడా అనుకున్నదే జరిగేటట్టయితే కనిపిస్తుంది మనం ఊహించిందే ఇప్పుడైతే నిజం అవుతుంది బీహార్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి రాబోతా ఉన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి సరే ఇక అసలు విషయానికి వస్తే బీహార్ అనేది మన దేశంలోనే అక్రమాలకు అడ్డాగా మారిపోయింది పశ్చిమ బెంగాల్ తర్వాత బీహార్లో జరుగుతున్నన్ని అరాచకాలు దోపిడీలు దొమ్మిలు కిడ్నాప్లు అన్నీ ఇన్ని కావు చాలా మందికి తెలియదు కానీ ఇప్పటికి కూడా బీహార్లో వారానికి ఒక కిడ్నాప్ అయితే జరుగుతూ ఉంటుందంట ఇంకంతే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటే ఎట్లుంటుందంటే అట్లే ఉంటుంది ఇక అయితే అవి పోలీసుల దృష్టికి అయితే రావు ఎందుకంటే ఈ బీహారు అక్రమార్కులకు మాఫియా ముఠాలకు గ్యాంగ్స్టర్లకు అడ్డాగా మారిపోయింది అందుకు కారణం వచ్చేసి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబమే ఎవరు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం నిజానికి ఉత్తరప్రదేశ్ లాగానే బీహార్లో కూడా పంటలు బాగా పండుతాయి బీహార్లో కూడా సంవత్సరానికి 3 పంటలు పండుతాయంట మన గోదావరి జిల్లాల్లో కంటే బీహార్లో అత్యంత సారవంతమైనటువంటి నేలలు ఉన్నాయి అందుకు కారణం వచ్చేసి గంగా నది ఈ గంగా నది సరిగ్గా ఈ బీహార్ రాష్ట్రం మధ్య నుంచి ప్రవహిస్తూ ఉంటుంది దీంతో గంగా నది డెల్టాలో ఈ బీహార్లోని పంట పొలాలు అయితే ఉన్నాయన్నమాట దీంతో బీహార్లో ఏళ్ళ మట్టి నుంచి బంగారం పండుతుంది అట్నే సారవంతమైనటువంటి భూముల్లో పిచ్చి మొక్కలు వేసినా అవి మహావృక్షాల్లా పెరుగుతాయంట అయినప్పటికీ ఈ బీహారు కొన్ని దశాబ్దాల వెనకబడి ఉన్నదన్నమాట అందుకు కారణం వచ్చేసి అక్కడ కొనసాగుతున్నటువంటి గోండారాజ్ పాలన బీహార్లో రాష్ట్రీయ జనతా దళ్ అంటే ఆర్జేడీ అంటారన్నమాట ఈ పార్టీని ప్రారంభించినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత బీహార్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు గెడ్డోళ్ళ గెడ్డ ఇంకేం దొరక గెడ్డి స్కామ్ లో ఈ లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళిన తర్వాత ఈయన సతీమణి అయినటువంటి రబ్రీదేవి గారు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇలా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం దాదాపుగా 15 సంవత్సరాల పాటు బీహార్ని అయితే పరిపాలించింది ఆ సమయంలో బీహార్లో ఆటవిక రాజ్యం నడిచింది మన తెలుగు సినిమా ఒకటి ఉంటుంది విక్రమార్కుడు అని చెప్పేసి ఆయన రవితేజ అది ఆ సినిమాలో చూపించిన ఘటనలు బీహార్లో నిజంగా జరిగేటి అందుకే ఆ సమయంలో బీహార్లో మధ్యయుగం నాటి ఆటవిక పాలన అయితే జరుగుతూ ఉండేది ఒకప్పుడు మన దేశానికి వన్ని తెచ్చినటువంటి పాటలీపుత్ర సామ్రాజ్యం ఏంది పాటలీపుత్ర సామ్రాజ్యం కాస్త తోడేళ్ల రాజ్యంగా మారిపోయింది లెక్కలేనంత అవినీతి దోపిడీలు దుర్మార్గాలు దొంగతనాలు అత్యాచారాలు హత్యలు బీహార్లో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయన్నమాట ఇక ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ మద్దతుతో నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పగ్గాలైతే చేపట్టినాడు మొదట్లో నితీష్ కుమార్ పాలన బాగానే చేసినాడు అంతో ఇంతో ఉన్నంతలో పాలనను పర్వాలేదు అనిపించుకున్నాడు కానీ 2013 నుంచి ఈ నితీష్ కుమార్ కు ప్రధానమంత్రి అవ్వాలని పిచ్చి ఒకటి పట్టుకునింది కొత్తగా ఇక అక్కడి నుంచి ఈ బీహార్ ప్రజలు పట్టించుకోవడం మానేశాడు పూర్తిగా దిక్కుమాలినటువంటి రాజకీయాలు చేసే పనులు అయితే పన్నాడు ఈ క్రమంలోనే 4 సార్లు ఈ కూటమి నుంచి ఆ కూటమిలోకి ఆ కూటమి నుంచి ఈ కూటమిలోకి జంప్ చేసినాడు ఏదో గోడ మీద పిల్లి కదా జంప్ చేసినట్టు దీంతో బీహార్లో పాలన పూర్తిగా గాడి తెప్పిపోయింది ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం బీహార్లో మళ్ళీ గోండారాజ్ పాలన అయితే ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీలు దొంగతనాలు కిడ్నాప్లు జరగడం మళ్ళీ ఆరంభమైనాయి నితీష్ కుమార్ కు ఈ పాలన పైన పట్టంతా కూడా తప్పిపోయింది దీంతో ఇక బీహార్లో బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరిచి సమర్థుడైనటువంటి నాయకుడిని బీహార్ ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం భావిస్తుంది ముఖ్యంగా శాంతి భద్రతలను అదుపు చేయగలిగినటువంటి మొనగాడిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది ఈ క్రమంలోనే సమర్థుడైనటువంటి చిరాగ్ పాస్వాన్ ను ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టుగా ఢిల్లీలో వార్తలు చక్కర్లో కొడుతున్నాయి వచ్చే సంవత్సరమే ఈ బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి ఈ ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది ఎన్డీఏ కూటమే కాబట్టి ఇక దళిత నాయకుడు కట్టర్ హిందూ అయినటువంటి మన చిరాగ్ పాస్వాన్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం అయితే ఉండదంట అందుకు బలం చేకూరేలా చిరాగ్ పాస్వాన్ గారు తన కేంద్ర మంత్రి పదవికు రాజీనామా చేసి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడని చెప్పేసి లోక్ జనశక్తి పార్టీ ప్రకటించింది అంటే దీన్ని బట్టి చిరాగ్ పాస్వాన్ను బీహార్ ముఖ్యమంత్రిగా చేయడం ఖాయంగా కనపడుతుంది ఎందుకంటే ఎవరో కూడా కేంద్ర మంత్రి పదవిని వదిలేసుకొని ఎమ్మెల్యేగా పోటీ అయితే చేరు
ముఖ్యమంత్రి పదవి కోసమే ఎవరైనా కూడా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారు, అవునా కదా? అందులోనూ మరి బీహార్లో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇకపోతే నితీష్ కుమార్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని ఉండారంట, అది విషయం. మొత్తానికి ఇంకన్నా ఆ బీహార్ వాళ్ళకి మంచి రోజులు వచ్చి అదే సంతోషం స్వామి. పాపం ఇప్పటికి కూడా పేదరికంలో మగ్గిపోతారు, ఇప్పటికి కూడా ఈ విధంగా క్రైమ్ చేస్తా ఆ క్రైమ్ వల్ల ఇబ్బంది పడతా ఉంటే ఇంకెప్పుడు వాళ్ళు బాగుపడేది? కొన్ని రాష్ట్రాల్లో చూస్తేనేమో అభివృద్ధి అమెరికాలో మాదిరి పరుగులు పెడుతుంది అట్నే, కొన్ని రాష్ట్రాల్లో చూస్తేనేమో ఇప్పటికీ ముడి న్యాయసం కూర్చొని అరిగిపేటుగా ఉండాలి ఇప్పుడు, అట్టుండాలి. అందుకనే ప్రతి రాష్ట్రంలో కూడా మంచి ప్రభుత్వాలు ఏర్పడాలా, సమర్థవంతమైన పాలన నడవాలా, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బాగుండాలా, సంతోషంగా, అవునా కదా? అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీ ఎంచుకున్నటువంటి చిరాగ్ పాస్వాన్ గారు సరైన వ్యక్తి అని చెప్పి మీకు అనిపిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.